హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒక కొత్త ఐటెం చేసి మీకు చెప్పబోతున్నాను ఎలా చేశాను అని. ఓకే, దీనికి కావాల్సినవి చాలా తక్కువ ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పుకునేట్టు వాటర్ బాటిల్ రింగ్స్. ఇవి దేనికి అంటే ఏదైనా మనం మేక్కి కానీ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం అన్నమాట. రైట్, నెక్స్ట్ ఇవి ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ అట్ట, అంటే పెళ్లి కార్డ్స్, ఇన్విటేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ మందంలో ఉండే అట్ట తీసుకోవాలి. ఇవి తీసుకొని మనం అది కూడా యూజ్ చేయకుండా చక్కగా వేస్ట్ చేయకుండా ఉండడం కోసం అన్నమాట. వాటిని మనకు నచ్చిన సైజులోనూ ఒక రౌండ్ షేపు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకొని దాన్ని మధ్యకి ఇలా ఫోల్డ్ చేసి సమానంగాన మధ్యకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలాగా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇవి ఆ అట్ట ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకొని ఇలా గొడుగు ఆకారంలో వచ్చినట్టు ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసి పట్టుకొని అయితే గమ్ముతో అంటించుకోవచ్చు వీటిని మనం, లేకపోతే కొంచెం అంటకపోతుంది అంటే స్టాప్లర్తో పిన్ కొట్టేస్తే ఇలాగా నీట్గా ఉంటుంది, ఇంకా కదలదు అనమాట. ఇక్కడ చిన్న గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి, ఎందుకంటే మనకి దారం దూరాలి అన్నీ ఉండాలి కనుక. రైట్, ఇలా చేసుకొని మనకి ఎన్ని కావాలో తయారు చేసి పెట్టుకున్న తర్వాత వీటికి మనం డిఫరెంట్ కలర్స్ వేసుకుంటాం. అంటే ఇలా అనమాట. నేను ఇలా వేసుకున్నాను అనమాట. సేమ్ అటు ఇటు సేమ్ కలర్స్ చొప్పున ఇలా వేసుకున్నాను. ఈ థ్రెడ్ కూడా పుస్తకాల దారం అనమాట, కొంచెం మందంగా ఉంటుంది కనుక అవి 2 లేయర్స్ తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కిందన అడుగు భాగాన మనం నాటు వేసుకుంటాం. నాటు వేసుకొని నేనేం చేశానంటే పూసలు అవి నా దగ్గర రెడీగా లేవు, సరే నెక్స్ట్ టైం చేద్దామని చెప్పేసి బీడ్స్ అవి లేవు కనుక నేను థర్మాకోల్ బాల్స్ ఉన్నాయి కదా, ఇవి థర్మాకోల్ బాల్స్ మనకు కలర్స్ వస్తాయి అన్నమాట ఇవి. అయితే వీటిని ఏం చేశాను, ఫస్ట్ కొన్ని గుచ్చుకున్నాను. ఒక అడుగున ఒక ముడి పెట్టి కొన్ని బాల్స్ గుచ్చి మళ్ళీ లోపల ముడి పెట్టి అప్పుడు ఈ తయారు చేసిన కలర్స్వి ఈ టోపీల్లో ఉన్నాయి కదా, వీటిని తయారు చేసి ఇలా దండలాగా కూర్చుకున్నాను అనమాట. అయితే లాస్ట్కి ఇలాగ మనం వదిలేయాలంటే ఇలా వదిలేసుకోవచ్చు, కిందన దీంతో ఫినిషింగ్ ఇవ్వాలంటే ఇంతవరకు ఇలా ఫినిషింగ్ ఇవ్వచ్చు. లేదు ఇంకా మనకు కావాలి అనుకుంటే ఊలు కూడా మనం కట్ చేసుకొని ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకోవచ్చు. నేనేం చేశానంటే సింపుల్గా ఆ దారాన్నే ఇలాగ సైజు చేసి కట్ చేసి కొంచెం ఇలా హ్యాంగ్ అయ్యే విధంగా నేను కిందకి ఇలా చేశాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి. అయితే మనం రేపొద్దున దేవుడికి ఏదైనా దండకి ఎక్కడైనా ఫొటోస్కి దండ కింద వెయ్యాలి అనుకుంటే ఇలా సైడ్స్ పెట్టేసి ఉంచేసుకోవచ్చు, లేదా అటు ఇటు తగిలించిన తర్వాత ఈ 2 ముడి పెడితే జస్ట్ ఈ 2 ఇలా కలిపారనుకోండి ఒక దండ కింద వస్తుంది. బాగుంటుంది అనమాట, చూడడానికి బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది ఇది. ఓకే, బాగుందా ఫ్రెండ్స్? నేను ఈ వీడియో చేసింది ఎలా ఉంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.